హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వేడి వేడి చికెన్ పులుసు చేసేసుకుందాము. దానికోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకుందాము. అందులో పెద్దగా ఒక ఆనియన్ తీసుకొని చాప్ చేసుకొని అందులోనే 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి, తొందరగా ఫ్రై అవుతుంది. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. బేసిక్ మసాలాలే తీసుకోండి. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అట్లా తీసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోనే మనం ఆ కుక్కర్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము. ఎందుకంటే మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మంచిగా కలపండి. దీన్ని మంచిగా కలిపిన తర్వాత మనము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మనకి చికెన్లో ఆల్రెడీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు అవి మాడకుండా ఉంటాయి. ఇవి మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి, కిందికి మీదికి కలిపేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. ఆనియన్ మిక్చర్లో మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం దాన్ని కొంచెం సేపు అట్లనే వదిలేస్తే కొంచెం వాటర్ వదులుతుందనమాట అది. చూస్తున్నారు కదా నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నానో. అలానే కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ ఉండండి. అన్ని మసాలాలు పడతాయి మంచిగా. ఫ్లేవర్స్ అన్నది మంచిగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మనము కుక్కర్ ఫిట్ చేసుకుందాము. ఒక 1 విజిల్ అట్లా పెట్టుకుందాము, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది చికెన్ అన్నది. చూసారు కదా ఎలా ఉడికిందో చికెన్. ఆ తర్వాత ఇందులో మనము చికెన్ బ్రాత్ ఏదైతే ఉంచుకున్నామో, బౌల్లో ఏదైతే మిక్స్ చేసుకున్న బౌల్లో ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా తీసుకున్నాము. అది వాటర్ మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుందాము. అది తర్వాత నార్మల్ వాటర్ కూడా ఒక కొంచెం యాడ్ చేసుకోండి, మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు. నేనైతే కొంచెం పులుసులాగా వచ్చేలాగానే గ్రేవీ కన్సిస్టెన్సీ పెట్టుకున్నానండి. అందుకే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి కాంబినేషన్ మేము బొబ్బరి గారెలు చేసుకుంటున్నాము. బొబ్బరి గారెలు ఎందుకు అంటే చికెన్ పులుసు బొబ్బరి గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందుకనే మేము ఈ బోనాలు స్పెషల్ చేసుకుంటున్నాము. ఫస్ట్ రెసిపీ ఇది మేము బోనాలు స్పెషల్ చేసేది. ఇంకొక సెకండ్ రెసిపీ నేను మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. మేమైతే ఇది చాలా ఇష్టంగా తింటాం ఇంట్లో అందరము. చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి ఇది. లాస్ట్‌లో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. హోమ్‌మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా నేనైతే. మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని, పీస్ అన్నది ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మంచిగా ఉడికింది అని అనిపిస్తే దాన్ని ఇంకా ఒక్కసారి మిక్స్ చేసి బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చూడండి ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత. తర్వాత ఒక ప్లేట్లో బొబ్బరి గారెలును చికెన్ వేసుకొని తినేయడమే. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ.